అనగనగా ఒక ఊరిలో భీమయ్య, రంగయ్య అన్నదమ్ములు తండ్రి ఇచ్చిన వ్యవసాయ భూమిని కలిసి సాగు చేసేవారు. పెద్దవాడైన భీమయ్యకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేసే గుణం ఉంది. రంగయ్యకు అది నచ్చేది కాదు. అందుకే ఒకరోజు, అన్నయ్య, నా వంతుకు రావాల్సిన భూమి నాకు అప్పగించు. అది అమ్మి వ్యాపారం చేసుకుంటాను అని అన్నాడు. పొలం కన్న తల్లి వంటిది. దాన్ని అమ్ముకోకూడదు. చక్కగా సాగు చేసుకో అంటూనే భీమయ్య తమ్ముడికి అతని భాగాన్ని అప్పగించాడు. రంగయ్య తన వాటాగా వచ్చిన భూమిని అమ్మివేసి ఊరిలోనే కిరాణా వ్యాపారం మొదలుపెట్టాడు. అది చక్కగా సాగుతున్నా ఇంకా సంపాదించాలనే కోరిక పెరిగింది. అక్రమ వ్యాపారాల్లోకి అడుగుపెట్టాడు. ఇది తప్పని భీమయ్య చాలాసార్లు తమ్ముడితో చెప్పి చూశాడు. అయినా రంగయ్యలో మార్పు రాలేదు. ఓ రోజు దొంగ సరుకులు రవాణా చేస్తూ పోలీసుల చేతికి చిక్కాడు. గ్రామంలో పరువు పోయింది. ఆ కేసు నుంచి బయటపడడానికి ఉన్న ఆస్తిని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తమ్ముడి కష్టం చూడలేక భీమయ్య రంగయ్యను పిలిచి తాను సాగు చేసుకుంటున్న భూమిలో సగం ఇచ్చాడు. ఇకనైనా చక్కగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించమన్నాడు. రంగయ్య తన అన్నకు క్షమాపణలు చెప్పి అప్పటి నుంచి న్యాయంగా బతకడం నేర్చుకున్నాడు.